హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ చిట్టి మంచిర్యాల బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. టీ తాగేసి బయలుదేరాం కదా లక్నాడోర్ నుంచి. అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాం జబల్పూర్ వరకు. 2-3 అవర్స్ జర్నీ ఉంటుంది నాన్ స్టాప్గా. మళ్ళీ ఎక్కడైనా ఆగుతాం కదా, అప్పుడు మళ్ళీ చెప్తాను ఎందుకు ఆగామని. అరెరే, అంతలోనే 2 అవర్స్ గడిచిపోయాయా? మళ్ళీ ఆగేసాం ఫలూడా బండి కనిపించగానే. ఇక్కడ ఆగి ఎవరికి ఏం కావాలో అది తీసుకున్నాం. మా వాళ్ళు షేక్స్ తీసుకున్నారు, నేను ఫలూడా ఆర్డర్ చేశాను. మా వాళ్ళు బాదం షేక్ని షేక్ చేస్తూ మరీ తాగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. అంతలోనే నా ఫలూడా వచ్చింది, నేను కూడా హ్యాపీగా ఎంజాయ్ చేశాను. కాకపోతే అందులో నూడిల్స్ ఇచ్చాడు, అది పడేశాను. ఇక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి ఆగాము డిన్నర్ కోసం. కొట్టుకోకుల్లి ఎందుకు కొట్టుకుంటారు? నాడు నీ షర్ట్ వేసుకో. I love you, I love you, I love you. అయితే ఫోన్ మాట్లాడుకుంటే ఏదన్నా మాట్లాడుకుంటా నవ్వుతాం కదా. వాడు అంటాడట ఫోన్ మాట్లాడేదాకా విని అవి పెట్టేసినాక నువ్వు కానీ అట్లక్క కానీ మా మమ్మీ కానీ పెద్ద మమ్మీ కానీ ఆంటీ కానీ అంటే మాట్లాడుకుంటా మధ్యలో అవుతాం కదా, దానికి అట్లా ఎందుకు నవ్వుతారు అని అడుగుతాడు. నార్మల్గా మాట్లాడచ్చు కదా, అట్లా ఎందుకు నవ్వుడు అని అడుగుతాడు. తిను కూర్చో. అన్నం ఎవరెవరు తింటారో వాళ్ళే తినండి. మీరు చపాతీలు ఎవరు తింటారో చపాతీలే తినండి. నైట్ డిన్నర్ రైస్ విత్ చపాతీ, చిక్కుడుగాయ కర్రీ, టమాటా, నువ్వుల పచ్చడి. అశ్రుతిది కాకరకాయ బీట్రూట్ కర్రీ. ఓ క్యారెట్ బీట్రూట్ కర్రీ, సారీ కాకరకాయ కాదు. తిను తిను రోటీ. బాయ్ బాయ్, తినుడు అయిపోయింది, వెళ్తున్నాము. బ్యాగులు పట్టుకుని ఎలా వెళ్తున్నారు చూడండి. మళ్ళీ నాన్ స్టాప్ డ్రైవింగ్, నాన్ స్టాప్ సిట్టింగ్. కూర్చొని నడుములు నొప్పి వస్తున్నాయి పాపం డ్రైవ్ చేసే వాళ్ళ పరిస్థితి. రెండే చాక్లెట్లు ఇచ్చింది చూడండి ఫ్రెండ్స్, రెండే ఇచ్చింది చూడు, రెండే ఇచ్చింది ఫ్రెండ్స్. అన్నందుకు ఇంకో 2 ఇచ్చింది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫ్రెండ్స్. అది ఎల్లున్నదోరా వెతుకుదా. బాబా ఇది ఎక్కడా? నవీన్ 270 కిలోమీటర్స్ అని చెప్పు.
ఎర్లీ మార్నింగ్ 2 o'clock టీ టైం. టీ టైం. ఎంత టైం అవుతుంది? 2 AM టీ టైం. రేవా దాటి 2 AM అవుతుంది. రోడ్డుకు రికాం లేదు, సాయ కొట్లకు హిరాం లేదు. అంతేనా? మా వెహికల్స్ మా మనుషులు అంటే సాయ అంటారు ఒక్కొక్కరు. ఇది అనమ్మా ఒకసారి స్టార్ట్. రీవా నుంచి మళ్ళీ స్టార్ట్. మార్నింగ్ 2 o'clock నుంచి స్టార్ట్ అయ్యాం కదా, టీ తాగేసి ఇంకా నాన్ స్టాప్ ప్రయాగ్రాజ్ వెళ్ళే వరకు. కానీ చాలా బిజీ ఉంది రోడ్డు, ఫుల్ ట్రాఫిక్. అసలు ఆగుతూ ఎంత చిరాకు వచ్చింది అంటే అంత చిరాకు వచ్చింది. మొత్తానికి 6:30 అలా రీచ్ అయ్యాం. అక్కడ పార్క్ చేసి బట్టలు బాటిల్స్ తెస్తానా ఎందుకు ఇదంతా మా ఘాట్ వైపు మా ప్రయాణం. మా బాబు మొత్తం సామాన్ అంతా వాడే మోస్తాను. ఆ వీడియో కోసమే పట్టుకున్నాడు, ఎవరికి ఇవ్వకుండా. కింద చూడు, చూస్తాను బెట్ట నేను. మా పార్కింగ్ ప్లేస్ నుంచి ఘాట్కి వెళ్ళడానికి 4 kilometers నడవాలి. ఇది మా బ్యాచ్. అరేలి ఘాట్ వైపు వెళ్తున్నాం. అంటే ఇక్కడ కూడా చేయొచ్చు, కానీ మనకి బోటింగ్ కావాలి, డ్రెస్సింగ్ రూమ్స్ కావాలి కాబట్టి అరేలి ఘాట్. గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వాష్రూమ్స్ ఎవరన్నా వస్తే వెళ్ళడానికి బాగాలేవు, పర్వాలేదు. వాళ్ళు ముందర ఉన్నారు వదినా. మంచు చూడండి, అసలు ఏం కనిపిస్తలేదు. మంచు, ఫాగ్, ఫుల్ మంచు ఉండింది, చలి ఉన్నది. అస్సలు ఆ చలికి తట్టుకోలేకపోయినాం. భలే గాలి, అంత చలి పెడుతుంది అక్కడ. ఇక్కడ నుంచి ఈ ఘాట్ నుంచి మనం వెళ్ళాల్సింది అరేలి ఘాట్కి. అక్కడి వరకు నడవాలంటే 4 kilometers. అది ఇసుకలో కాబట్టి నడవలేము కదా. బ్యాటరీ ఆటోస్ ఉన్నాయి, అందులో వెళ్ళాం. మా అందరికి 500 rupees అలా తీసుకున్నారు.
ఇక్కడ ఆటోస్తో పాటు బండ్ల మీద కూడా డ్రాప్ చేస్తున్నారు. ఒక్కొక్కరికి 200 ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు. ఆ ఊరి వాళ్ళు బైక్ల మీద అట్లా తీసుకెళ్ళి మనకు ఎక్కడ కావాలో అక్కడ డ్రాప్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి తాడు సర్కిల్ కట్టుకొని అందులోనే వెళ్తున్నారు. అంటే ఎక్కడ తప్పిపోకుండా. కొందరు యెల్లో క్యాప్స్, కొందరు రెడ్ క్యాప్స్, కొందరు ఆరెంజ్ క్యాప్స్, అట్లా ఒక కలర్ వాళ్ళు చూస్ చేసుకొని అది అంటే వాళ్ళని వాళ్ళు గుర్తించుకోవడానికి బ్యాచ్లుగా వస్తారు కదా, అట్లా వీళ్ళందరూ చూడండి యెల్లో క్యాప్స్ పెట్టుకొని వాళ్ళ బ్యాచ్ అంతా ఇక్కడ ఉండింది. ఆటోలో కొద్ది దూరమే తీసుకెళ్ళారు. అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది, అక్కడ నుంచి డ్రాప్ చేశారు. అక్కడ నుంచి మళ్ళీ 2 కిలోమీటర్స్ వరకు అక్కడే బ్రష్ చేసుకొని మొహాలు కడుక్కొని ఇంకా స్టార్ట్ అయ్యాము. మళ్ళీ నడవడం స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే స్నానాలు చేసి మళ్ళీ రిటర్న్ అయ్యేవరకు ఎంత టైం అయ్యేదో పాచిమొకాలతో ఎలా స్నానం చేస్తామని అక్కడ మొహాలు కడిగేసుకొని స్టార్ట్ అయ్యాము. కొంచెం ముందుకు వెళ్ళేసి ఒక టీ కొట్టు దగ్గర ఆగి కాఫీ టీ తాగేసి మళ్ళీ వెళ్ళిపోయాము. ఇంకా మొత్తానికి అరేలిఘాట్ రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచే బోట్ మాట్లాడుకొని వెళ్ళాలి. స్నానాలు ఇక్కడ కూడా చేయొచ్చు. ఆ పక్క సైడ్లో ఉన్నాయి మెట్లు, అక్కడ నుంచి స్నానం చేసుకోవచ్చు. కానీ మనం సంగం వైపు వెళ్తున్నాం కాబట్టి బోట్ కావాలి. అంటే సంగం మధ్యలో స్నానాలు చేయించుకొని తీసుకొస్తారు. అందుకు బోట్ మాట్లాడుతున్నాం. బోట్కి మా అందరికీ గుత్త 15,000 తీసుకున్నారు. ఒక్కొక్కరికి 2,000 అండి. మాట్లాడుతున్నాం 15,000కి. चल ओ छोटू ये जैकेट निकाल के उसको जींस को दीजिए। कौशिक लुवाटा दीसी वाला का टिपू जैकेट जींस को दो, जैकेट निकाल के दो पहले। और दीजिए बैठिए ऐसे चल 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 बोट में चिकवा कर रखे दोनों इंदौर के पसीने छोड़ के रखा कर त्रिवेणी संगम ఇప్పుడే అద్దాగురా స్నానం చేయండి. స్నానాలు సో మెనీ బోట్స్. ఏంటండి छोटू బోట్ రైడింగ్ బోట్ మొత్తం ఉన్నా నేను తగులుతుంది.
కన్నీ 3 సార్లు ముడుగు పోటు ఎక్కించుకో పో నేను వీడియో తీస్తా పో పోతా. वही बॉटम बंद आराम से लगे रहे ना మెల్ల ముందు అయిక ఎంతున ఎత్తు నిల్ల మంట మునుగు అరే మునుగుతలేవే అరే కడుపా మాముడే ఉలక ఆగోబా రే రా బస్ डब्बा दे एक बार छोड़ो कौन डब्बा ఇలా ఇవి కూడా పెట్టా ఇలా పెట్టండి నువ్వు రావే ఏ కన్నయ్య నువ్వు ఇక్కడికి రా నువ్వు గీడికి రా కన్నయ్య తీస్తాను నేను Yo, kita ada dia gini. Mana kan lagi begini? Kita mau kita itu. కన్నీ जाकेट पहन लो पहले जाकेट पहनिए ఓకే ఎట్లుంది నీ ఫీలింగ్ మీ ఫీలింగ్ చెప్పండి లేకపోతే బాగుండు బాగా ఆకలి అవుతుందా వెళ్దాం వెళ్దాం ఎట్లుంది అది ఇంత లోపలికి వచ్చి స్నానాలు చేసుడు చలేసిందా ఇప్పుడు కొంచెం ఎండ పడుతుంది కాబట్టి కన్నీ ఒక్కొక్కరు వేయాలి बच्चे पहना दो ना बच्चे पहना दो भाई इसको पहना दो लगा लो छोटू से दिख रही है ऐसे గంగమ్మ తల్లికి దీపం మెల్లగా మెల్లగా అక్క
అడ్డం కదా ఈ వీడియో అసుకి లేకపోతే ఆ రూపాయి పట్టుకుంటే వెయ్యి నేను తీస్తా ఎయ్యి వదులుతావా? ఇక్కడ వేస్తావు ఇక్కడ వేసే ఇంకేంది ఆహా పడేయద్దు అక్కడ ముట్టుకొని ఇట్లా వదిలే ఓకే పెట్టులాడి వదులు వదులు వదిలేయాలి కదా. అన్న ఇక వదినకి పోతాను తిట్టానా చల్లగా ఉండి చల్లగా చూడాలి. ఇక్కడ త్రివేణి సంగమంలో స్నానాలు అయిపోయి అమ్మవార్లకి దీపం అర్పించుకొని ఇంకా మళ్ళీ రిటర్న్ అయ్యాం. చూడండి ఎంతమంది ఉన్నారు ఘాట్ల దగ్గర, అసలు చీమల్లాగా మనుషులు కనబడటమే లేదు. ఇంతటితో మా యాత్ర ముగిసింది.